అయితే మరి ఆ, మహాభారతంలో ధృతరాష్ట్రుని క్యారెక్టర్ అలా ఉండదు కదా. ధృతరాష్ట్రుని క్యారెక్టర్ లిటరల్ మీనింగ్, ధృతరాష్ట్ర శబ్దమునకు లిటరల్ మీనింగ్ ఏంటంటే రాష్ట్రాన్ని గట్టిగా పట్టుకున్నవాడని. ధృతం రాష్ట్రం లిటరల్ గా. అయితే అంటే ఏంటి, ఆ కుర్చీని వదలడు ఆయన అంతకీ కూడా. ఎందుకంటే భాగవతంలో వస్తుంది, మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత కూడా ఆ విదురుడు తీర్థయాత్రలకు వెళ్ళొస్తాడు. ఉమ్, మొత్తము యుద్ధం అంతా అయిపోయిన తర్వాత తీర్థయాత్రలకు వెళ్ళి వచ్చాక కూడా ఇంకా ఈయన అక్కడే కూర్చుని ఉంటాడు కుర్చీలో. సో అడుగుతాడు ఆయన, చాలా పెద్ద లెక్చర్ కూడా ఇస్తాడు అన్నగారికి. ఏమిటన్నయ్యా ఇంకా ఇక్కడే పట్టుకుని వేలాడుతున్నావు కుర్చీనని. సో అప్పుడు కూడా ఆయన ఆ, ఆ, ఆ కుర్చీని వదలలేదు, ఆ, సింహాసనాన్ని. సో ధృతరాష్ట్ర. సో అది, సో అక్కడ ధృతరాష్ట్ర శబ్దానికి మామకాహ పాండవాహ ఆ రెండిటికి కూడా ఆ, సంబంధం అంత ఆ, అహంకారం, మమకారం. నా వాళ్ళు, ఆ, తమ్ముడి వాళ్ళు. అక్కడనే అంత డిఫరెన్స్ వచ్చింది కదా. సో ఆ ఆ రాష్ట్రాన్ని గట్టిగా, కుర్చీని గట్టిగా పట్టుకుందికి కారణము అది, ఆ మమకారం. ఆ మమకారం లేనివాడు పరమాత్మ అవుతాడు. వస్తుంది కదా తర్వాత భగవద్గీతలో మనకి శ్లోకం రాబోతోంది. నిరహంకారో ఆ, నిర్మమో నిరహంకార. అవునా. సో అహంకార మమకారములు వదిలేసిన వాడు సుఖంగా ఉంటాడని తర్వాత చెప్పబోతున్నాడు భగవానుడు. సో ఆ ధృతరాష్ట్ర శబ్దంలో మనము ధృతం రాష్ట్రం ఏన సహా, విశ్వమును ధరించే శక్తియా లేదా ఓ కుర్చీని గట్టిగా పట్టుకుని కూర్చున్నాడా అన్నదానికి డిఫరెన్స్ ఆ మామకాహ పాండవాహ, ఆ అహంకార మమకారములు. చూడండి అక్కడ వస్తుంది తర్వాత. బట్ ఇక్కడ కూడా అటువంటి భావమును ఆ వ్యాస మహర్షి వ్యక్తం చేస్తున్నాడు ఇండైరెక్ట్ గా, చెప్పకుండానే. రెండో శ్లోకం చదువుదాము. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్ ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సో పదవిచ్ఛేదం చేస్తే దృష్ట్వా తు పాండవా పాండవానీకం వ్యూఢం దుర్యోధన తదా ఆచార్యం ఉపసంగమ్య రాజా వచనం అబ్రవీత్. సో సంస్కృత శ్లోకాల్లో ఏంటంటే శ్లోకాన్ని కాస్త అన్వయం చేయాలి, అంటే అంజంబుల్ చేయాలి. ఆ, సంస్కృతంలో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వర్బ్ అనే ఆర్డర్ ఏం లేదు. తెలుగులో సెంటెన్స్ రాస్తే మీరు కర్త కర్మ క్రియ ఆ వరుసలో రాస్తారు. రాముడు సీతను చూస్తున్నాడు. చూస్తున్నాడు అన్నది క్రియ, అది లాస్ట్ లో వస్తుంది సెంటెన్స్ కి. క్రియ ముందు కర్మ ఉంటుంది. ఆ, క్రియ యాక్టివిటీ యొక్క ఆబ్జెక్ట్ ఉంటుంది. సీతను చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నాడు? రాముడు చూస్తున్నాడు. కర్త ముందు ఉంటుంది. సంస్కృతంలో కర్త కర్మ క్రియ ఆర్డర్ ఉండదు. ఆ, ఎందుకంటే విభక్తితో కలిసిపోయి కొత్త పదం పుడుతుంది. సో మీరు అందుకుని ఆ పదాన్ని ఎక్కడ పెట్టినా అర్థం మారదు. ఇప్పుడు సీతను ఒక్క పదం అనుకోండి, సీతను చూస్తున్నాడు రాముడు, చూస్తున్నాడు సీతను రాముడు, మారలేదుగా అర్థము. సో ఆ విధంగా ఇందులో ఆ పదాలన్నీ జంబుల్ చేసేసి ఉంటాయి. సో ఫస్ట్ యాక్టివిటీ మనం అన్జంబుల్ చేసుకోవాలి, దాన్ని అన్వయము అంటాం. సో అయితే క్రియాపదం ఏంటో పట్టుకోవాలి శ్లోకంలో, ఆ మాత్రం తెలియాలి. అబ్రవీత్, అక్కడ అబ్రవీత్ క్రియాపదం. సో అబ్రవీత్ అంటే మాట్లాడాను, పలికెను. నెక్స్ట్ క్వశ్చన్, ఎవడు పలికెను? దుర్యోధన, దుర్యోధనుడు పలికెను. ఆ ఎవరితో పలికెను? ఆచార్యం అబ్రవీత్. దుర్యోధనుడు ఆచార్యునితో పలికెను. మిగిలినవి ఐదర్ దుర్యోధనుడికి కానీ ఆ ఆచార్యుడికి కానీ విశేషణాలు అయి ఉంటాయి, ప్లస్ ఇంకో కర్మ ఇంకోటి ఏమైనా చేస్తుంటే దాని ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో దుర్యోధనుడు ఆచార్యునితో పలికెను. సో అయితే చూడండి అక్కడ దుర్యోధనుడు ఆ రాజా అన్న విశేషణం వాడుతున్నాడు సంజయుడు. దుర్యోధనుడు రాజు కాదు, యాక్చువల్లీ దుర్యోధనుడు యువరాజే ఇంకా. ఎందుకంటే ధృతరాష్ట్రుడు బతికే ఉన్నాడు, ప్లస్ ధృతరాష్ట్రుడు ఇంకా అతన్ని ఆ ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేదు సింహాసనాన్ని. సో ఒక విధంగా సంజయుడు దుర్యోధనుడిని ఎత్తి పొడుస్తున్నాడు.
దుర్యోధనుని కాదు, ధృతరాష్ట్రుని. సో అక్కడ ఆ సంబోధనలో చూడండి కాస్త ఇది ఉంది, దాన్ని ఏమంటారు, సర్కాజం ఉంది. ఒక విధంగా సంజయుడు ధృతరాష్ట్రుని కొంచెం ఎత్తి పొడుస్తున్నాడు. ఏమని? దుర్యోధనుడి రాజా అని సంబోధిస్తున్నాడు. సో రాజా దుర్యోధనుడు పలికెను, అదొకటి ఉంది. అయితే పలికెను అన్నప్పుడు ఆ దుర్యోధనుడు పలికెను అనొచ్చుగా. దుర్యోధనుడు మాటలు పలికెను అంటున్నాడు. మాటలే పలుకుతాం, వచనములు పలికెను అంటున్నాడు. వచనం అబ్రవీత్. సో వచనం అబ్రవీత్ అనడానికి కూడా కాస్త ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకు వచనం అంటున్నాడు, లేకపోతే అనవలసిన అవసరం లేదు కదా. ఉత్తినే దాన్ని ఏమంటారు, ఛందస్సు పూరించడానికని పదాలు వాడరు కదా ఎప్పుడో గాని. సో రాజా వచనం అబ్రవీత్ అంటే దుర్యోధనుడు పలికిన మాటల్లో కూడా కొంత ఇంపార్టెన్స్ ఉన్నది. వస్తాయి, ఇంకా చాలా వాక్యాలు వస్తాయి కదా, ఆ వాక్యాల్లో చూద్దాం. సో కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే వీటన్నిటిలోనూ కూడా పైన లిటరల్ జస్ట్ పదముల యొక్క అర్థాల కంటే దాగి ఉన్న అర్థం ధ్వని కూడా ఉంటుంది ఈ శ్లోకాలన్నింటిలోని. చాలా శ్లోకాల్లో ధ్వని ఉంటుంది మనకి. సో జాగ్రత్తగా వెతికి పట్టుకోమని మనకి సూచన. సో రాజా దుర్యోధన వచనం అబ్రవీత్. ఎప్పుడు పలికెను? ఉపసంగమ్య, ఆచార్యం ఉపసంగమ్య, ఆచార్యుడిని దగ్గరికి వెళ్ళి, ఉపసంగమ్య అంటే దగ్గరికి వెళ్ళి పలికెను. అంతకుముందు ఇంకోటి ఏదో చేశాడు. ఏం చేశాడు? దృష్ట్వా పాండవానీకం వ్యూఢం అంటే పాండవుల యొక్క సైన్యమును, వ్యూహమును. వ్యూఢం అంటే వ్యూహము, అంటే యుద్ధమునకు ఒక ఫార్మేషన్ లో నిలబెట్టబడినటువంటి పాండవానీకం. ఆనీకం అంటే సైన్యము, పాండవుల యొక్క సైన్యము. షష్ఠి తత్పురుష సమాసం. పాండవుల యొక్క సైన్యము, పాండవ సైన్యము. పాండవస్య ఆనీకం పాండవానీకం అని చెప్పుకోవాలి. సో పాండవుల యొక్క సైన్యమును వ్యూఢం, ఒక పర్టికులర్ వ్యూహములో అరేంజ్ చేయబడినటువంటి పాండవుల యొక్క సైన్యమును చూసి ఆచార్యుని దగ్గరికి వెళ్ళి ఈ విధంగా పలికాడు. చూడండి, అక్కడ గమనించవలసింది ఏంటంటే ఆ రోజు మొదలైన రోజునే ద్రోణాచార్యుడు కాదు సేనాపతి. సేనాపతి భీష్ముడు. కానీ దుర్యోధనుడు ద్రోణాచార్యుడికి చెప్తున్నాడు విషయం, పాండవుల యొక్క సైన్యమును గురించి జాగ్రత్తగా చూడమని. అందులో కూడా మనకి తెలుస్తూనే ఉంది ఆయనకి ఎప్పుడు భీష్ముడి మీద నమ్మకం లేదు. యుద్ధం అయితే చేస్తున్నాడు మన తరఫున, కానీ నిజంగా భీష్ముడు మన విజయాన్ని కోరి యుద్ధం చేస్తున్నాడా అని ఆయనకి ఎప్పుడు డౌటే దుర్యోధనుడికి. సో అది కూడా అక్కడ కనిపిస్తున్నది. దుర్యోధనుడు పోయి భీష్ముడితో పలకట్లేదు. అక్కడ సేనానాయకుడు భీష్ముడు ఆ రోజు, కానీ ఆచార్యునితో పలుకుతున్నాడు. అది కూడా ఆయన్ని దెప్పిపోడుస్తున్నాడు. సారీ, అది సంజయుడు ధృతరాష్ట్రుని దెప్పిపోడుస్తున్నాడు. సో ఆ విధంగా అందులో కొంచెము మనకి ధ్వని ఉన్నది. సంజయ శబ్దమునకు కూడా మంచి అర్థము కలదు. సంజయ అంటే సమ్యక్ జయతి. అయితే ఈ ఈ భగవద్గీతని లో పూర్తిగా శ్రీకృష్ణుడు చెప్పిన విషయాన్ని తెలుసుకున్నవాడు సంజయుడు. అందుకనే అతనికి అటువంటి కేపబిలిటీ ఉంది కాబట్టి అతనికి ఆ స్పెషల్ పవర్ ఉన్నది. అక్కడెక్కడో జరుగుతున్నటువంటి సంభాషణను అతను దివ్య దృష్టి ద్వారా తెలుసుకుని ధృతరాష్ట్రుడికి రిలే చేయగలిగాడు. సమ్యక్ జయతి అతను. అయితే అక్కడ జయం ఏంటి అన్నది కూడా మనము ఆలోచించవలసినట్టు విషయం. ఏమిటి జయించాడు సంజయుడు అంటే, భగవద్గీతలో చాలా శ్లోకాలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖత ఆగమాపాయినో నిత్య తాం తితిక్షస్వ భారత అంటున్నాడు. సో సుఖ దుఃఖాలను తితిక్ష చేయము అంటున్నాడు. ఆ తితిక్ష చేసిన వాడు జయించిన వాడు. ఫర్ ఎగ్జాంపుల్, సో సంజయుడిలో ఆ క్వాలిటీ ఉంది. సమ్యక్ జయతి అంటే బాగా జయించిన వాడు. ఏమిటి జయించడం? అక్కడ జయించడం అంటే తితిక్ష చేయడం. అలాగే యోగ కర్మషు కౌశలం అని చెప్పబోతున్నాడు భగవానుడు. సో సంజయుడిలో అటువంటి కేపబిలిటీ ఉన్నది. తర్వాత సమదుఃఖ సుఖం ధీరం సమత్వం యోగం ఉచ్యతే. యోగం అనగా సమత్వము అని చెప్పబోతున్నాడు. అటువంటి క్వాలిటీ ఉన్నది. పండితుల యొక్క క్వాలిటీస్ చెప్పబోతున్నాడు. మొదటి శ్లోకంలోనే వస్తుంది ఇన్స్ట్రక్షన్ లో, అశోచ్య నన్వశోచస్త్వంలో గతాసూంశ్చ నాను శోచంతి పండిత. ఇంకా చాలా చెప్పబోతున్నాడు శ్రీకృష్ణుడు, మంచి మంచి క్వాలిటీస్. ఇంకా కొంచెం ముందుకెళ్తే భక్తి యోగంలోకి వెళ్తే విభూతి చెప్తాడు, భగవంతుడి యొక్క విభూతులు చెప్తాడు. ఆ విభూతులలో పరమాత్మను గ్రహించగలిగిన వాడు జయించిన వాడు.
ఇంకా మీరు జ్ఞానయోగంలోకి వెళ్తే అక్కడ క్షేత్రజ్ఞ విభాగం చెప్పబోతున్నాడు. అక్కడ ఆ క్షేత్రజ్ఞ విభాగమును అర్థం చేసుకున్నవాడు జయించినవాడు. సో ఇటువంటి మంచి క్వాలిటీస్ అన్ని సంజయుడిలో ఉన్నాయి కాబట్టి అతని పేరు సంజయ, సమ్యక్ జయతి. సో ఆ గుర్తుపెట్టుకుని ఆ పదాన్ని మనము ఆ కాంటెక్స్ట్ లో ఆ శ్లోకాలు చెప్పినప్పుడల్లా ఆ పేరుకి మనము వాటిని కాస్త మ్యాప్ చేసుకోవచ్చు. ఓహో, ఇక్కడ జయము సక్సెస్ అంటే ఇది చాలా వస్తాయి. ప్రతి చాప్టర్ లోనూ బోల్డ్ అని పాయింటర్స్ రాబోతున్నాయి. సో అది సంజయుడు, ఆ పదం చాలా మంచి నామం, సమ్యక్ జయతి ఇది సంజయ. అది. సో దుర్యోధనుడు ఆ పాండవుల యొక్క సైన్యమును చూసి ఈ విధముగా పలికెను ఆచార్యునితో. అది శ్లోకం. ఇంకొకసారి శ్లోకం అనేద్దాం. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. నెక్స్ట్ చదువుదాం. పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత. సో ఆచార్య, హే ఆచార్య, దీనికి మనము అన్వయం చెప్పుకుంటే హే ఆచార్య. అక్కడ ఆచార్య పదము సంబోధన ప్రథమ విభక్తిలో ఉంది. సో దుర్యోధనుడు ఆచార్యుడిని పిలుస్తున్నాడు. హే ఆచార్య, పశ్య, చూడు అంటున్నాడు. చూడండి ఆచార్యుడితో ఎలా అంటున్నాడో, చూడు అంటున్నాడు ఆచార్యుడి దగ్గరికి వెళ్ళి. చూడండి అనట్లేదు. పైగా ఆ పశ్య అన్నది లోట్లకారం అంటాం సంస్కృతంలో. ఆ టెన్స్ ఏంటంటే ఆజ్ఞలో వాడే టెన్స్. ఇప్పుడు సుఖీ భవ అన్నప్పుడు అది దీవెన, అది ఆజ్ఞ కూడా లోట్లకారంలో వస్తుంది ఆ పదము. సో దాన్ని ఆజ్ఞ అంటారు. సో అక్కడ ఆయన స్టూడెంట్ గా వెళ్ళట్లేదు ఆచార్యుడి దగ్గరికి, రాజ్యాధికారంతో వెళ్తున్నాడు ఆచార్యుడి దగ్గరికి. రాజ్యాధికారంతో వెళ్ళి చూడు అంటున్నాడు, ఏకవచన సంబోధం. ఓ ఆచార్య చూడు అంటున్నాడు. అందులోనే మనకి అతని యొక్క దురహంకారము గురించి హింట్ ఉన్నది. అతను చాలా పెద్ద దురహంకారి. అలా అని తెలివి తక్కువ వాడేం కాదు, చాలా మంచి యోధుడు, రాజనీతి అది బాగా తెలిసినవాడు. కానీ విపరీతమైన దురహంకారి అక్కడ కనిపిస్తూనే ఉంది. ఆచార్యుడి దగ్గరికి వెళ్ళి చూడు అంటున్నాడు, ఆర్డర్ ఇస్తున్నాడు ఆచార్యుడికి. ఏంటి చూడమంటున్నాడు? పాండుపుత్రాణం మహతీం చెమూం. చెమూం పశ్య. చెమూం అంటే సైన్యం, మహతీం చెమూం చాలా గొప్ప సైన్యము, పెద్ద సైన్యమును చూడు. ఆ సైన్యముని ఏం చేస్తారంటే రెండు సైడ్లు కూడా ఆ కురుక్షేత్రానికి వచ్చి ఒక పర్టికులర్ ఫార్మేషన్ లో నుంచుని ఉంటారు వాళ్ళందరూ. దాన్ని వ్యూహము అంటాం కదా. సో వ్యూఢాం ద్రుపద పుత్రేణ వ్యూహాం, ఎవరి చేత అరేంజ్ చేయబడింది? అటు సైడు వాళ్ళ సేనా నాయకుడు దృష్టద్యుమ్నుడు, అంటే ద్రుపదుని యొక్క కుమారుడు. సో ద్రుపదుని కుమారుని చేత వ్యూహములో నుంచోబెట్టినటువంటి, ఆర్గనైజ్ చేసిన పడినటువంటి గొప్ప సైన్యమును చూడు అంటున్నాడు. వాళ్ళు మహాభారతంలో వస్తుంది డిస్క్రిప్షన్ అంతా, ఎవరు ఏ వ్యూహంలో నుంచున్నారంటే. పాండవుల యొక్క సైన్యమును వజ్ర వ్యూహము అంటారు. అంటే వజ్రాయుధము యొక్క వ్యూహం అంటే పొడుగాటి కత్తి వలె ఉంటుంది అనమాట. అలా ఆర్గనైజ్ చేసి నుంచోబెడతారు. ఎందుకంటే వీళ్ళ సైన్యము చిన్నది కౌరవుల సైన్యం కంటే. అటు 11 ఇటు 7 అక్షౌహిణీలు అనుకుంటా. సో చిన్నదైనా కూడా అవతల వాళ్ళు చూసినప్పుడు చాలా పెద్ద సైన్యముగా ఉంది అని కనిపించడానికి అని చెప్పి చాలా పొడుగాటి ఫార్మేషన్ లో నుంచోబెడతారు. ఒక పొడుగాటి కత్తి వంటి ఫార్మేషన్ అన్నమాట. దాన్ని వజ్ర వ్యూహము అంటారు. సో ఆ వజ్ర వ్యూహములో నుంచోబెట్టారు పాండవుల యొక్క సైన్యం. అంటే దూరం నుంచి చూస్తే చాలా గొప్ప సైన్యం ఉన్నది, వీళ్ళు కూడా చాలా పెద్ద సైన్యం ఉన్నది అనే ఫీలింగ్ రావడానికి అవతల అపోజిషన్ కి. అందుకని వాళ్ళు అది చూసి దుర్యోధనుడు ఈ కమెంట్ చేస్తున్నాడు.
ఎవరి చేత? పైగా దృష్టద్యుమ్నుడు అనట్లేదు, ద్రుపద పుత్రుడు అంటున్నాడు. ఎందుకంటే అతనికి తెలుసు ఆచార్యునికి, ద్రోణాచార్యునికి, ద్రుపదుడికి కూడా బద్ధవైరం. అందుకని ఆయన్ని కాస్త ఎత్తి పొడుస్తున్నాడు అనమాట. మీ ద్రుపదుని యొక్క పుత్రుడు చూసావా ఎంత చక్కగా వాళ్ళని నుంచోబెట్టాడో అని హింట్. ఆయన్ని కాస్త దాన్ని ఏమంటారు, ప్రవోక్ చేస్తున్నాడు ద్రోణాచార్యుడిని. పైగా తవ శిష్యేణ, తవ నీ శిష్యుడు, ధీమత ధీమంతుడైనటువంటి నీ శిష్యుని చేత, ధీమత తవ శిష్యేణ ద్రుపద పుత్రేణ, ధీమంతుడైనటువంటి నీ శిష్యుడైన ద్రుపదని కుమారుడైనటువంటి అతని చేత వ్యూహములో ఆర్గనైజ్ చేయబడినటువంటి, రచింపబడినటువంటి ఈ గొప్పదైనటువంటి పాండవుల సైన్యమును చూడు అని ఆచార్యుణ్ణి ఆయన ఆచార్యునితో ఈ విధంగా మాట్లాడాడు. చదువుదాం ఇంకొకసారి. పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపద పుత్రేణ తవ శిష్యేణ ధీమత. ఇంకొకసారి అన్వయము. హే ఆచార్య, పాండుపుత్రాణం మహతీం చమూం పశ్య. ఏతాం, ఏతాం పాండుపుత్రాణం మహతీం చమూం పశ్య. ఏతాం అంటే ఈ కనిపిస్తున్నటువంటి అని అర్థం, ప్రోనౌన్. ఎటువంటి సైన్యము? తవ ధీమత తవ శిష్యేణ ద్రుపద పుత్రేణ వ్యూఢాం. ధీమంతుడైనటువంటి నీ శిష్యుడైనటువంటి ద్రుపద కుమారుడైనటువంటి అతని చేత వ్యూహముగా నుంచోబెట్టబడినటువంటి వీళ్ళ గొప్ప సైన్యమును చూడు అంటున్నారు. సరే, ఇక్కడ ఈ శ్లోకాలు ఆపి మళ్ళీ భాష్యానికి వెళ్దాం. నిన్న భాష్యంలో ఫస్ట్ 3 లైన్లు చూసాము. అంటే భగవంతుడు, పరమాత్మ ఈ జగత్తు యొక్క సృష్టి చేసి దీని స్థితిని కూడా చేయవలనని సంకల్పించి ముందుగా మరీచి మొదలగు ప్రజాపతులను సృష్టించి వాళ్ళకి ప్రవృత్తి ధర్మమును పట్టించెను. వేదోక్తమైనటువంటి ప్రవృత్తి ధర్మమును పట్టించెను. ఆ తరువాత అతను, ఆ పరమాత్మ, వాళ్ళకంటే భిన్నమైనటువంటి సనక సనందాది మొదలగు ఋషులను పుట్టించి వాళ్ళకి నివృత్తి ధర్మమును పట్టించెను. జ్ఞాన వైరాగ్య లక్షణం అంటే జ్ఞానము వైరాగ్యము అనేది నివృత్తి ధర్మమును పట్టించెను. ఈ విధంగా చేశాను. ఇది కూడా అది అంటే ఈ ధర్మము ఎవాల్వ్ అయినటువంటి పద్ధతి అని చెప్తున్నారు. అయితే అక్కడ మనము సృష్టి క్రమము కంటే మెయిన్ పాయింట్ ఏంటంటే మనకి ఆ పరమాత్మకి డైరెక్ట్ కనెక్షన్ 2 విధాలుగా ఉంటుంది. దానికే ధర్మము అని పేరు అని కూడా చెప్పుకున్నాం. ఒక కనెక్షన్ ప్రవృత్తి లక్షణము, ప్రవృత్తి ధర్మము. రెండవ టైప్ ఆఫ్ కనెక్షన్ నివృత్తి ధర్మము. ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు ప్రవృత్తి అనగానేమి, నివృత్తి అనగానేమి అన్నది. సో అక్కడ గ్రహించవలసినటువంటి విషయం. 2 క్రమము కంటే ఇంపార్టెంట్. ఈ సృష్టి క్రమము కంటే ఇంపార్టెంట్ ఏంటంటే మానవుని జీవితము ఇదే క్రమంలో నడుస్తుంది. సాధారణంగా ముందుగా ప్రవృత్తి లక్షణంతో మొదలవుతుంది జీవితం. కోరికలను తీర్చుకునే కర్మలతో స్టార్ట్ అవుతుంది అందరి లైఫ్ కూడా. కొంత మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఎట్ సమ్ పాయింట్ క్వశ్చన్ వస్తుంది మనసులో, ఈ కోరికలు తీర్చుకోవడం అనే సైకిల్ ఎన్నాళ్ళు, ఎన్ని కోరికలు తీర్చుకున్నా ఇవి ఆగట్లేదు అని కొంతకాలం అయిన తర్వాత ఎవరికి ఎప్పుడు అది వస్తుందో వస్తుంది. ఆ ప్రశ్న అయితే ఉదయిస్తుంది మనసులో. ఉదయించినప్పుడు మెల్లగా జ్ఞానము వైరాగ్యము మొదలవుతాయి లైఫ్ లో. సో ఇది స్టాండర్డ్, ఇది అందరి జీవితంలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్సే. వేదములో ఇన్స్ట్రక్షన్స్ కూడా అలాగే ఉంటాయి. ముందు భాగములంతా కర్మకాండ అంటారు, తర్వాత ఆరణ్యకములు, ఉపనిషత్తులు, జ్ఞానకాండ. ఓకే, సో అదే చెప్పబోతున్నారు. కొంచెము చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు శంకర్లు. చదువుదాము. వివిధో హి వేదోక్తో ధర్మ ప్రవృత్తి లక్షణ నివృత్తి లక్షణశ్చ. సో 2 రకములైన వేదము చెప్పినటువంటి ధర్మము 2 రకములు. ప్రవృత్తి లక్షణ ధర్మము,
నివృత్తి లక్షణమైనటువంటి ధర్మం. లక్షణము అంటే రూపము, అంటే ప్రవృత్తి రూపముగా ఉన్నటువంటి ధర్మము, నివృత్తి రూపముగా ఉన్నటువంటి ధర్మము. రెండు రకములైనటువంటి ధర్మములు. ఒక్కొక్క పదము ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కొంచెం ఓపిక్గా మనం ఒక్కొక్క పదము తెలుసుకోవాలి. వేదోక్త ధర్మ అంటున్నారు. ధర్మ అన్నదానికి డెఫినేషన్ ఉంది చూడండి, నెక్స్ట్ పంక్తి చూడండి సెంటెన్స్ లో, జగత స్థితి కారణం, అది ధర్మము. ధర్మం అంటే ఏంటి చూడండి, ఇక్కడ ధర్మ శబ్దానికి నిర్వచనం ఎంత చక్కగా ఇచ్చారో. జగత్తునకు స్థితి, జగత్తు యొక్క స్థితికి కారణం ఏదవుతుందో అది ధర్మము. ధారయతి ఇది ధర్మ, సంస్కృతంలో వ్యుత్పత్తి. అయితే ఈ ధర్మ శబ్దము చాలా కాన్స్టెంట్లీ మిస్యూజ్డ్ శబ్దం. దీనికి వేదంలోనే కనీసం రెండు రకాల అర్థాలు ఉన్నాయి. వేదంలో కర్మకాండ పోర్షన్ చూస్తే, అంటే రిచువల్స్ గురించి ఉన్న పోర్షన్ చూస్తే, అక్కడ కర్మయే ధర్మం. మీమాంసకులు అంటారు. మీమాంస అంటే వేద మంత్రంలోనూ అర్థం చేసుకునే సైన్స్ కి మీమాంస అని పేరు. ఆ వేద మంత్రంలోనూ మనం ఏ విధంగా అన్వయం చేసుకుని అర్థం చేసుకోవాలి. అందులో ఒక్కొక్క శబ్దానికి బోల్డ్ అర్థాలు ఉంటాయి. డిక్షనరీ నిరుక్తము అంటారు, వేదము యొక్క డిక్షనరీకి నిరుక్తము అని పేరు, వేదాంగములలో ఒకటి. ఆ నిరుక్తంలో చూస్తే మీరు ఒక్కొక్క శబ్దానికి బోల్డ్ అర్థాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గో శబ్దం, గో శబ్దం నాకు ఆవు అన్న అర్థం ఉన్నది నిరుక్తంలో, అది మనందరికీ తెలిసిందే. గో శబ్దం నాకు భూమి అన్న అర్థం కూడా ఉంది. సో ఎక్కడైనా మీరు వేదవంతంలో గో అన్న శబ్దం వస్తే కంగారు పడిపోయి ఆవా అనుకోకలేదు, భూమి అయి ఉంటుంది అర్థం అక్కడ. సో ఆ విధంగా ధర్మ శబ్దానికి మీరు కర్మకాండ రిచువల్ పోర్షన్ ఆఫ్ వేదిక్ హిమ్స్ చూసుకుంటే అక్కడ కర్మయే ధర్మం. కానీ వేదాంతానికి వచ్చేసరికి చూడండి, శంకర్లు డెఫినేషన్ ఎంత చక్కగా ఇచ్చారు. జగత స్థితి కారణం, జగత్తుని ధరించి ముందుకు నడిపించున్నది ధర్మం. ఓకే, అది ఏ విధంగా ఉంటుంది అంటే ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయాలంటే సస్టైనబుల్ యాక్షన్ ఈజ్ ధర్మ, దట్ విచ్ సస్టైన్స్ ఈజ్ ధర్మ. అంటే ఈరోజు సస్టైనబిలిటీ అని ఏదైతే మనము చెప్పుకుంటూ ఉంటామో అది ధర్మం. అందుకనే చూసారా, వృక్షో రక్షతి రక్షిత, అది ధర్మం. ఎందుకంటే దట్ సస్టైన్స్, వృక్షములను రక్షిస్తే వృక్షములు మనని రక్షిస్తాయి. అది ఆ విధముగా ఆ పర్టికులర్ యాక్ట్ ఈ జగత్తుకి స్థితి కారణం అవుతుంది, అందుకని అది ధర్మము. రాముడు దశరథుని మాట విని అడవికి వెళ్ళిపోయాడంటే తల్లిదండ్రుల మాట వినడం ధర్మం. ఎందుకు ధర్మమైనది అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, అంటే ఫ్యామిలీస్ ని సస్టైన్ చేయాలంటే పెద్దల మాట పిల్లలు కొద్దిగా అయినా వినాలి. వినకపోతే ఏమవుతుంది, ఇప్పుడు నేను మా తల్లిదండ్రుల మాట వినలేదు అనుకోండి, నా పిల్లలు గ్యారంటీగా నా మాట వింటారు. నేను మా తల్లిదండ్రుల మాట వింటే వాళ్ళు ఏమైనా నా మాట వింటారని నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేనే వినలేదు అనుకోండి, వాళ్ళు వినే క్వశ్చనే లేదు. సో ఏమవుతుందంటే ఓవర్ జనరేషన్స్ పెద్దవాళ్ల మాట వినుట అనేది పూర్తిగా మర్చిపోతారు సొసైటీలో. సో అటువంటిది అది సస్టైనబుల్ కాదు. సస్టైనబుల్ గా ఉండాలంటే పెద్దల మాట వింటూ ఉండాలి, అందుకని తల్లిదండ్రుల మాట వినాలి అని అక్కడ ధర్మము. సో రాముడు ఆ పని చేసి చూపెట్టాడు. ఆ విధంగా జగత్తునకు స్థితి కారణము ధర్మము, అది ఒక డెఫినేషన్. ఇంకొకటి ఉంది, ఇది జగత్తుకి స్థితి కారణం ధర్మ అనేది సమష్టి, అంటే యూనివర్సల్ డెఫినేషన్. మరి వాట్ ఈస్ ఇన్ ఇట్ ఫర్ ద ఇండివిజువల్, వ్యక్తిగతమైనటువంటి డెఫినేషన్ కూడా ఇస్తున్నారు నెక్స్ట్ పంక్తిలో. చూడండి, చదువుదాం, నెక్స్ట్ పంక్తి చదువుదాము. ప్రాణినాం సాక్షాత్ అభ్యుదయ నిశ్రేయస హేతు. సో ప్రాణుల యొక్క సాక్షాత్తుగా, ప్రాణులకు అభ్యుదయ నిశ్రేయస కారణము, హేతు అంటే కారణం, ప్రాణుల యొక్క అభ్యుదయానికి నిశ్రేయస్సునకు కారణము అయినటువంటిది ధర్మము. చూడండి అక్కడ కూడా రెండు, ఇది వ్యక్తిగతమైనటువంటి రిలేషన్. ఇందాక చెప్పుకున్నాం కదా, వ్యక్తికి పరమాత్మకు ఉన్న కనెక్షనే ధర్మము అని, అది ఇక్కడ చెప్తున్నారు. సో సామాజికముగా ధర్మం అనగా సమాజమును నిలబెట్టున్నది ధర్మము, సస్టైనబుల్ యాక్షన్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ కమ్యూనిటీ ఇది ధర్మం. వ్యక్తిగతముగా సాక్షాత్తు అభ్యుదయ నిశ్రేయస హేతు ధర్మం.
ఒక వ్యక్తి యొక్క అభ్యుదయము, నిశ్రేయస్సు, రెండు పదాలు ఉన్నాయి అక్కడ మళ్ళీ. అభ్యుదయం అనగానేమి, నిశ్రేయస్ అనగానేమి. అభ్యుదయము అనగా మెటీరియల్ ప్రోగ్రెస్. అభ్యుదయము అనగా ఇంద్రియాన్ని ఉదేతి, ఇంద్రియములకు ఆనందమును చేకూర్చున్నది అభ్యుదయము. అంటే మెటీరియల్ ప్రోగ్రెస్. మెటీరియల్ ప్రోగ్రెస్ ఎక్కడ? ఇక్కడ, పరలోకంలోనూ కూడా. ఇహ పర రెండు అభ్యుదయం కింద లెక్క. ఇప్పుడు స్వర్గానికి వెళ్ళారనుకోండి, స్వర్గం అనగానేమి, స్వర్గం అనగా అంటే భూలోకానికి స్వర్గానికి తేడా ఏంటి? భూలోకములో సుఖం ఉంటుంది, కానీ సుఖము దుఃఖముతో మిశ్రితమై ఉంటుంది. రెండు కలిసి ఉంటాయి, మిక్స్డ్ బ్యాగ్. ఇప్పుడు స్వీట్లు తినడం ఆనందం అనుకోండి ఒకరికి, నాకు స్వీట్లు అంటే ఇష్టం, నేను స్వీట్ తింటే మంచి ఆనందం కలుగుతుంది. కానీ స్వీట్ ఎక్కువ తినేసాను అనుకోండి, ఆరోగ్యము పాడవుతుంది. సో స్వీట్ తినడం అనే ఆనందంలో ఎక్కువగా తింటే అనారోగ్యం అనే దుఃఖము దాగి ఉన్నది ఆ సుఖములో ఈ దుఃఖము దాగి ఉన్నది. అంటే మిశ్రితమై ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు 100% సుఖం ఉండదు భూలోకం. అదే మీరు స్వర్గానికి వెళ్ళారనుకోండి, 100% సుఖమే. నో దాన్ని ఏమంటారు, నో కల్తీ, నో అడల్టరేషన్ ఆఫ్ సుఖ. అది స్వర్గం యొక్క డెఫినేషన్. సో ఇక్కడైనా అక్కడైనా అభ్యుదయం కిందే లెక్క. ఎందుకంటే ఇంద్రియాన్ని ఉదేతి, అది ఇంద్రియం సుఖములకు సంబంధించినటువంటి విషయము. స్వర్గంలో మనము పురాణాల్లో చిత్రీకరించినట్టుగా స్వర్గం అంటే పార్టీలు, ఎండ్లెస్ పార్టీలు కదా. సో అక్కడికి వెళ్తే మీకు ఈ సుఖములో దుఃఖము మిశ్రితమై ఉండుట అనేది ఉండదు. సో అది అభ్యుదయం. అందుకని అది. సో మెటీరియల్ ప్రోగ్రెస్ ఐదర్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ ఇన్ ద అదర్ వరల్డ్. ఇహ పర లోకములలో అభ్యుదయము అనగా మెటీరియల్ ప్రోగ్రెస్. అది ఒకటి. సో ఈ అభ్యుదయమునకు ప్రవృత్తి లక్షణము నాకు లింక్ అలా అర్థం చేసుకోవాలి. పైన అదే ఆర్డర్లో ఉందిగా, పైన ద్వివిధోహి వేదోక్తో ధర్మ అని రెండు విధములని ప్రవృత్తి నివృత్తి అని చెప్తున్నారు. అదే ఆర్డర్లో ఆ ధర్మం యొక్క ప్రయోజనము చెప్తున్నారు. ప్రవృత్తి లక్షణమేమో అభ్యుదయానికి, నివృత్తి లక్షణమునకు ప్రయోజనము నిశ్రేయసము. నిశ్రేయసము అనగా మోక్షం. అంటే ఏంటి? ఎలా వచ్చింది మోక్షము అంటే నిర్గతం శ్రేయ ఏన సహ, అంటే దీనిని మించినటువంటి శ్రేయస్సు లేదు. అంటే నిశ్రేయస అంటే దానిని మించినటువంటి మంచి లేదు మనిషికి జరిగే మంచిలో దానిని మించినటువంటి మంచి లేదు. అంటే మోక్షము అంటే దుఃఖము యొక్క కంప్లీట్ నివృత్తి. అంటే కంప్లీట్ గా దుఃఖము లేకపోవుట, అది ఏ మోక్షం వస్తుంది. ఈ విషయము మనకి భగవద్గీతలో ఈ నివృత్తి శబ్దము కాదు, నిశ్రేయ శబ్దముని మనం జాగ్రత్తగా పలుమార్లు చూస్తాము. దాని యొక్క డెఫినేషన్ బట్ గుర్తుపెట్టి, నిశ్రేయస్ అనగా మోక్షము. మోక్షం అనగానేమి? దుఃఖము యొక్క కంప్లీట్ ఎలిమినేషన్ ఈజ్ మోక్షము. అలా జరుగుతుందా అంటే జరుగుతుంది. ఎలా జరుగుతుంది? నివృత్తి లక్షణములో జరుగుతుంది. సో అది ఎలా చేయాలి మనము అన్నది రాబోతోంది, వస్తుంది. భగవానుడు శ్రీకృష్ణుడు చక్కగా చెప్పబోతున్నాడు. శంకర్లు కూడా ప్రతి శ్లోకాన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. సో 2 రకాల ధర్మముల గురించి చెప్తున్నారు శంకర్లు. ఓకే, సో అక్కడ దాకా చదివాం పంక్తి. ద్వివిధోహి వేదోక్తో ధర్మ ప్రవృత్తి నివృత్తి. జగత్తునకు స్థితి కారణము మరియు ప్రాణులకు, జీవులకు సాక్షాత్తుగా అభ్యుదయ నిశ్రేయస కారణము. ఇది ధర్మం యొక్క డెఫినేషన్, గుర్తుపెట్టుకోవాల్సినటువంటి డెఫినేషన్. పైగా సాక్షాత్ అన్న పదం కూడా చాలా ఇంపార్టెంట్. నార్మల్ గా మనం ఏమనుకుంటాము, మనకు ఏదైనా కావాలంటే దాంట్లో మధ్యలో ఒక ఇంటర్మీడియరీ, ఒక బ్రోకర్ ఉండాలి. రిలీజియన్ లో ఆ మోడల్ ఉంటుంది. సామెత ఉంది కదా, దేవుడు వరమిచ్చిన గుళ్ళో పూజారి ఇవ్వలేదు. సో బై డిఫాల్ట్ రిలీజియన్ లో ఒక ఇంటర్మీడియరీ ఉంటారు మనకి భగవంతుడికి మధ్యలో. అలా కాదని చెప్తున్నారు. సాక్షాత్తుగా హేతు, మధ్యలో నో ఇంటర్మీడియరీ, డైరెక్ట్ కనెక్షన్ ఇండివిజువల్ కి పరమాత్మకి వయా ధర్మ. సో సాక్షాత్ అభ్యుదయ నిశ్రేయస హేతు. ఈ రెండిటికి చాయిస్ మనకి, ఆ చాయిస్ మన చేతుల్లోనే ఉంటుంది. మనకి అభ్యుదయమును కోరుకుంటామా, నిశ్రేయస్సును కోరుకుంటామా అన్నది ఇండివిజువల్ కి, మనిషికి ఉన్నటువంటి చాయిస్ రాబోతోంది. ఆ డిస్క్రిప్షన్ అంతా తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి ధర్మం అనగా 2 డెఫినేషన్లు ఇచ్చారు. జగత్తునకు స్థితి కారణము, ప్రాణులకు సాక్షాత్తుగా అభ్యుదయ నిశ్రేయస కారణం అని.
తర్వాత చదువుదాము. యహ సహ ధర్మః బ్రాహ్మణాద్యైః వర్ణిభిః కాదు, వర్ణిభిః ఆశ్రమిభిశ్చ శ్రేయోర్థిభిః అనుష్ఠీయమానః. సో ఈ రెండు రకములైనటువంటి ధర్మం ఏదైతే ఉన్నదో ఆ ధర్మము యహ సహ ధర్మ, ఏ ధర్మం అయితే ముందు డిఫైన్ చేయబడినదో, యహ అంటే ఏది అయితే, సహ అంటే అది, అంటే ఏ ధర్మమునైతే ముందు పంక్తులలో డిఫైన్ చేశారో అట్టి ధర్మము ఏమిటది? బ్రాహ్మణాద్యై వర్ణిభిః ఆశ్రమిభిశ్చ శ్రేయోర్థిభిః అనుష్ఠీయమానః. శ్రేయోర్థిభిః అనుష్ఠీయమానః, శ్రేయస్సు కోరుకున్న వాళ్ళు అనుష్ఠానము చేయవలసినది. సో ధర్మం ఎందుకు చెప్పబడింది అంటే మన అనుష్ఠానం గురించి చెప్పారు, వేరే ఆబ్జెక్టివ్ ఏమీ లేదు. ధర్మం ఎక్కడుంటుంది? ధర్మము ఇప్పుడు వృక్షో రక్షతి రక్షిత అనే ధర్మం ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ గా అది ఎక్కడుంటుంది? ఆ ధర్మము బయట వృక్షములో లేదుగా, అనుష్ఠానము చేయవలసినటువంటి వలసినటువంటి వ్యక్తి యొక్క మనస్సులో ఉంటుంది ఆ ధర్మం. సో మన మనస్సులో ఉండాలి ధర్మం. సో శ్రేయస్సును కోరుకున్నవారు, అంటే మంచిని కోరుకున్నవారు ధర్మమును అనుష్ఠించవలసి ఉంటుంది. సో అనుష్ఠీయమాన, అనుష్ఠానము చేయదగినది, అందుకని చెప్పబడింది ధర్మం. ఎవరి చేత అనుష్ఠానము? బ్రాహ్మణాద్యై వర్ణిభిః ఆశ్రమిభిశ్చ, అంటే బ్రాహ్మణులు మొదలగు వర్ణముల చేత వారి వారి ఆశ్రమములో ఉన్నటువంటి వాళ్ళ చేత. అంటే మనకి ముందు కూడా రాబోతోంది కదా, చాతుర్వర్ణ్యం మయా సృష్ట్యా గుణకర్మ విభాగశః అని, అంటే ఒక వర్ణ ఆశ్రమ దాన్ని ఏమంటారు, కేటగరైజేషన్ చేశారు సొసైటీ. అంటే ఇది ఈ వర్ణ సిస్టమ్ ను కూడా కొద్దిగా పరిశీలించి తెలుసుకోవాల్సినటువంటి విషయం. నేడు చలామణిలో ఉన్నటువంటి సిస్టమ్ అయితే కాదు, వైదిక సివిలైజేషన్ లో ఉన్నటువంటి సిస్టమ్ అయితే నేడు పాటించబడుతున్న వర్ణముల యొక్క డిస్క్రిమినేషన్ కి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అక్కడ అందులో స్పిరిట్ ని తీసుకోవాలి, ఆ వర్ణములలో స్పిరిట్ ని తీసుకోవాలి. 8వ చాప్టర్ లో ఆ శ్లోకం వస్తుంది, చాతుర్వర్ణ్యం మయా సృష్ట్యా అన్న శ్లోకం. ఆ శ్లోకం దగ్గర శంకర్లు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు 4 వర్ణాల యొక్క డెఫినిషన్. అంటే ఏ పనైనా జరగాలి అంటే, అంటే సమాజము ముందుకెళ్ళాలి అంటే 4 రకాలైనటువంటి ఫంక్షన్స్ ఉండాలి. ఒక ఫంక్షన్ ఆలోచించుట, అంటే మంచి విషయాలని తీసి చెప్పుట, అది బ్రాహ్మణులు. అంటే ఆలోచన ప్రధానముగా ఉండి మంచి విషయాలను తెలుసుకుని మంచి విషయాలను అందరికీ నేర్పించి చెప్పి అటువంటి పనులు చేసే వాళ్ళు కొంతమంది ఉండాలి, చేయగలిగిన వాళ్ళు, ఆ కేపబిలిటీ ఉండి అది చేయగలిగిన వాళ్ళు ఉండాలి, వాళ్ళని బ్రాహ్మణులు అంటారు. అడ్మినిస్ట్రేషన్ రన్ చేసే వాళ్ళు కొంతమంది ఉండాలి. సమాజము తనంతటి తను నడవలేదు కదా, సమాజాన్ని ఒక వ్యవస్థలో నడిపించే వాళ్ళు కావాలి, అడ్మినిస్టర్ చేసే వాళ్ళు కావాలి, వాళ్ళని క్షత్రియులు అంటారు. వారు సమాజాన్ని కాపాడే వాళ్ళు కావాలి, సమాజాన్ని కాపాడి సమాజాన్ని ఒక పర్టికులర్ ఆర్డర్లో, లా అండ్ ఆర్డర్ తో పాటు అడ్మినిస్టర్ చేసే వాళ్ళు ఉండాలి. అటువంటి పనులు చేయగలిగిన వాళ్ళని క్షత్రియులు అన్నారు. మరి సమాజం ముందుకు నడవాలంటే డబ్బు సంపాదించాలి. అందరికీ డబ్బు సంపాదించే గుణము ఉండదు, అందరికీ డబ్బు సంపాదించే కేపబిలిటీ ఉండదు, అందరికీ ఇంట్రెస్ట్ ఉండదు. కొంతమందికి దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒకళ్ళకి 10 రూపాయలు ఇచ్చామనుకోండి, కొంతమందికి వాళ్ళు ఆ 10 రూపాయలని 10,000 రూపాయలు చేసి చూపెట్టు. నాలాంటి వాడికి 10 రూపాయలు ఇచ్చారనుకోండి, అది 10 నిమిషాల్లో అయిపోతుంది. సో అందరికీ డబ్బుని హెచ్చు చేసే గుణము ఉండదు. అటువంటి వాళ్ళు కావాలి, కానీ డబ్బులు సంపాదించే వాళ్ళు ఉంటేనే సమాజం ముందుకెళ్తుంది. అటువంటి వాళ్ళని వైశ్యులు అన్నారు, అటువంటి ఇంట్రెస్ట్, అటువంటి కేపబిలిటీ ఉన్న వాళ్ళని. కొంతమందికి ఇదంతా అక్కర్లేదయ్యా, నాకు 3 పూటల భోజనం పెడితే చాలు, ఆ భోజనం నేను సంపాదించుకోవాలంటే ఏం పని చేయాలో చెప్పు, ఆ పని చేసుకుని నేను ఆ 3 పూటల భోజనము, ఇల్లు అది సంపాదించుకుని హ్యాపీగా గడిపేసుకుంటాను. అటువంటి వాళ్ళని, నాకు ఈ మిగిలిన వాటితో నాకు అంత పెద్ద ఇంట్రెస్ట్ అది లేదు అని కొంతమంది ఉంటారు. వాళ్ళకి శూద్రులు అని పేరు. సో
ఇది గుణకర్మ విభాగశముతో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. రఫ్ గా స్ట్రక్చర్ అది, అందులో ప్రిన్సిపల్ స్పిరిట్ అది. అంటే 4 రకములైనటువంటి ఫంక్షన్స్ ఉండాలి. నాట్ బై బర్త్, బై ఇండివిజువల్స్ కేపబిలిటీ అండ్ ఇండివిజువల్స్ దాన్ని ఏమంటారు, ఓరియంటేషన్ అనండి, న్యాచురల్ టెండెన్సీ అనండి, కేపబిలిటీ అనండి, ఆ విధంగా డిస్క్రైబ్ చేశారు వర్ణాన్ని. సిమిలర్ అది సామాజిక వ్యవస్థ వర్ణము అనేది. ఆశ్రమము అనేది ఇండివిజువల్ వైయక్తికమైనటువంటి వ్యవస్థ. అయితే ఏంటి, ఇది కూడా సాధారణంగా అందరి జీవితంలో చూసేదే. ముందు స్టూడెంట్, బ్రహ్మచర్యం, ముందు స్టూడెంట్ గా ఉన్నప్పుడు చదువుకోవాలి, అది చదువుకునే టైము. సో అప్పుడు మన ధర్మం ఏంటి, కర్తవ్యం ఏంటి అంటే చదువుకుంటారు, చక్కగా చదువుకుని ఏది నచ్చితే అది దాన్ని అధ్యయనం చేయటం. దాని తర్వాత నెక్స్ట్ గృహస్థులు అవుతారు అందరూ. సాధారణంగా గృహస్థు ఆశ్రమము చాలా ఇంపార్టెంట్. సమాజం నడవడానికి గృహస్థుల వల్లే నడుస్తుంది. గృహస్థులే సంపాదించింది నలుగురితో షేర్ చేసుకోగలుగుతారు, వాళ్ళు వండుకున్నది నలుగురికి పెట్టగలుగుతారు. సో ఆ విధంగా గృహస్థు ధర్మాలు కొన్ని చెప్పారు. ఎందుకంటే కోర్, సమాజం నడవడానికి గృహస్థులు కోర్. గృహస్థులు లేదే సమాజం నడవదు. సెకండ్, మనందరము కూడా ఆ ఫేజ్ లో ఉన్నాం, మోస్ట్ ఆఫ్ అస్. తర్వాత కొంత రిటైర్మెంట్ ఫేజ్, అంటే లౌకికమైనటువంటి విషయాల్లోంచి మెల్లగా కనెక్షన్ తెగ్గొట్టేసుకునే ఫేజ్, ఒకటి 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 తగ్గించుకుని పోయే ఫేజ్. దాన్ని అంటే వానప్రస్థము అంటారు. వానప్రస్థం కూడా అయిన తర్వాత పరిస్థితులు అనుకూలిస్తే చేయగలిగితే సన్యాసం, అంటే కంప్లీట్ దాని ఏమంటారు, రినౌన్సియేషన్ ఫ్రమ్ ఆల్ యాక్టివిటీస్. సో ఈ విధంగా 4 ఆశ్రమాలు చెప్పారు. సో ఈ ధర్మము వర్ణములు ఆశ్రములకు, ఆ కాంబినేషన్ లో ఏ వర్ణము వారికి వాళ్ళు ఉన్నటువంటి లైఫ్ స్టేజ్ని బట్టి ధర్మాలు ఉంటాయి, వాళ్ళ చేత అనుష్ఠానము చేయబడవలసినది ఈ ధర్మము అని చెప్తున్నారు. ఎందుకు, ఆ అభ్యుదయ నిశ్రేయస్సులకు ఎవరెవరి వర్ణము వారు ఉన్నటువంటి ఆశ్రమము అంటే వారు ఉన్నటువంటి లైఫ్ స్టేజ్ బట్టి ఈ ధర్మములు యొక్క ఆ సార్ట్ ఆఫ్ మేట్రిక్స్ లో ఆ వర్ణాలు, ఆ ధర్మాలు చెప్పబడి ఉన్నాయి అని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చూడండి, అయితే ఇందులో చిన్న కష్టం ఏముంటుందో చెప్తున్నారు, చదువుదాం అది. దీర్ఘేణ కాలేన అనుష్ఠాతృణాం కామోద్భవాత్ హీయమాన అవివేక విజ్ఞాన హేతుకేన అధర్మేణ అభిభూయమానే ధర్మే ప్రవర్ధమానే చ అధర్మే. అయితే ఏమవుతుందంటే, కాలక్రమేణ దీర్ఘేన కాలేన అనుష్ఠాతృణాం, అనుష్ఠానము చేస్తున్న వారి యొక్క, అంటే ఏమవుతుందంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అనుష్ఠానం చేయగా చేయగా కామోద్భవాత్, కామము పుడుతుంది. అంటే కోరిక పెట్టుకుని కర్మలు ఇప్పుడు నేను ఏదో మంచి ఉద్యోగం సంపాదించి ఓ 15 లక్షల జీతం కావాలి అని చెప్పి నేను చాలా కష్టపడి చదువుకున్నాను, వచ్చేసింది ఆ జీతం. ఆ తర్వాత ఏమవుతుంది, కొన్నాళ్ళు ఆ 15 లక్షల జీతంతో పనిచేసిన తర్వాత ఈ 15 30 అయితే బాగుంటుంది కదా అనిపిస్తుంది. ఇంకొన్నాళ్ళు అయ్యాక 30 60 అయితే బాగుంటుంది కదా అనిపిస్తుంది. ఇంకొన్నాళ్ళు అయ్యాక 60 2 3 కోట్లు అయితే బాగుంటుంది కదా అనిపిస్తుంది, న్యాచురల్. సో ఏమవుతుందంటే దీర్ఘేణ కాలేన అనుష్ఠాతృణాం కామోద్భవాత్, కామము పుడుతుంది. ఆ కామం పుట్టినప్పుడు ఏమవుతుంది, చక్కగా ఆ వాక్యము చూడండి ఎంత పకడ్బందీగా చక్కగా సింపుల్ గా రాస్తున్నారు, కానీ చాలా గంభీరమైనటువంటి వాక్యం. దీర్ఘేన కాళేన అనుష్ఠాతృణాం కామోద్భవాత్, కామం పుడుతుంది. ఇది అన్నిట్లోనూ పుడుతుంది. రిలీజియస్ యాక్టివిటీలో కూడా అంతే. ముందు ఇదేదో జపం చేస్తే ఆ ఫలం వస్తుంది, తర్వాత ఇంకొంచెం పెద్ద కర్మ చేయాలి, ఇంకొంచెం పెద్ద కర్మ చేయాలి, ఇంకొంచెం పెద్ద కర్మ చేయాలి. సో ఆ ఆశకి ఏమవుతుందంటే ఒక పాయింట్ తర్వాత అది నేను చాలా పెద్ద ఆశ అయిపోతుంది, కోరిక అయిపోతుంది. ఏమవుతుంది అప్పుడు అలా అయితే, హీయమాన అవివేక విజ్ఞాన హేతుకేన, అలా ఆ కామము పెరిగి పెరిగి వివేకము నశించును. అవివేక విజ్ఞాన హేతుకేన,
హీయమాన అవివేక హీయమాన వివేక హీయమాన వివేక విజ్ఞాన హేతుకేన. సో హీయమానము అంటే క్షీణించిపోవుట, క్షీణించిపోయినటువంటి వివేకము చేత అని అర్థం. ఏమవుతుంది వివేకము క్షీణిస్తే? అధర్మేణ అభిభూయమానే ధర్మే, అధర్మము చేత అభిభూయమానే అంటే కిందకి తొక్కవేయబడినటువంటి ధర్మము అయ్యి ప్రవర్ధమానేచ అధర్మే, అధర్మము పెరుగుతుంది. ఇది సైకిల్. ఇది ప్రాబ్లం అని చెప్తున్నారు. వచ్చే ప్రాబ్లం ఇది. ఇది మనుషులకు సాధారణంగా వచ్చే ప్రాబ్లం, అందరికీ వస్తుంది. మనము వివేకం ఉండాలి. వివేకంతో జాగ్రత్తగా మన ఆలోచనల్ని, మనం చేసే ఆబ్జెక్ట్, మనకి జీవితంలో పుట్టే కోరికలు, వాటిని కాస్త పరిశీలించుకుని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి, ఇది నిజంగా అవసరమా కాదా అని. కాకపోతే ఏమవుతుందంటే అలా న్యాచురల్ గా వదిలేస్తే దీర్ఘేణ కాలేన అనుష్ఠాతృనాం కామోద్భవాత్, కామము పుట్టి కామము వలన, కామోద్భవాత్ అనేది పంచమి విభక్తిలో ఉంది ముందు. సో అది ఈ కామము అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ రూట్ కాజ్. అధర్మము పెరగడానికి రూట్ కాజ్ కామము. కామము పుట్టి కామము వలన అవి క్షీణించినటువంటి వివేకముతో చేసే పనులు మొదలవుతాయి మనుషుల్లో. హీయమాన వివేక విజ్ఞాన హేతుకేన. సో కామోద్భవము రూట్ కాజ్, దాని అటెండెంట్, దాని వల్ల ఇఫెక్ట్ వివేకము నశించుట, దానివల్ల ఇఫెక్ట్ అధర్మము ధర్మము కంటే ఎక్కువ అగుట, అధర్మము పెరిగి ధర్మము తగ్గుట. అది ఆర్డర్. దీర్ఘేణ కాలేన ధర్మమును అనుష్ఠానము చేయగా చేయగా ఆ కోరికలు పెద్దవయ్యి, ఆ కోరికలు పెద్దవగుట చేట వివేకము సన్నగిల్లి, వివేకము సన్నగిల్లుచుట క్షీణించుట చే అధర్మము పెరిగి ధర్మము తగ్గుతుంది అని చెప్తున్నారు. తగ్గగా అప్పుడు పరమాత్మ, అందుకుని ఈ ఇన్స్ట్రక్షన్ యొక్క మూల కారణం అంటే ఈ ఇన్స్ట్రక్షన్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏమిటి, భగవద్గీతలో చెప్పబోయే ఇన్స్ట్రక్షన్ కి బ్యాక్గ్రౌండ్ కాంటెక్స్ట్ ఏమిటి అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆ సెకండ్ హాఫ్ ఆఫ్ ద పంక్తి మనం నెక్స్ట్ క్లాస్ లో చదువుతాం. సో ఇక్కడ ఈ మెల్లగా ఇప్పుడు చేస్తాను, ఇంకా చేయలేదు. కాకపోతే మనం నోటీస్ చేయొచ్చు ఏంటంటే ఈ సంబంధ భాష్యంలో ప్రతి వాక్యానికి కూడా భగవద్గీతలో ఒక శ్లోకాన్ని, ఒకటి కాదు కొన్ని శ్లోకాలని మనము మ్యాప్ చేయొచ్చు. ద్వివిధోహి వేదోక్తో ధర్మ, అక్కడ కూడా వస్తుంది, 3వ చాప్టర్ బిగినింగ్ లో వస్తుంది. ఏంటి కర్మయోగేన యోగినాం అంటే జ్ఞానయోగేన సాంఖ్యానాం అని అక్కడ కూడా చెప్తున్నాడు. 3వ చాప్టర్ లో చెప్తున్నాడు 2 రకాల ధర్మము చెప్పబడినది అని. సో శంకర్ల యొక్క ఈ ఇంట్రడక్టరీ సంబంధ భాష్యము ఎలా ఉంటుందంటే, తెలుగులో ఒక మంచి ఫ్రేజ్ ఉంది, విహంగమ వీక్షణము. ఇంగ్లీష్ లో చెప్తే అందరికీ అర్థం అవుతుంది, బర్డ్స్ ఐ వ్యూ. బర్డ్స్ ఐ వ్యూ ఆఫ్ ద ఎంటైర్ గీత. సో గీతకి ఇంట్రడక్షన్ మీరు శంకరులది చదివితే మీకు ప్రతి లైన్కి మీరు భగవద్గీతలో వచ్చే శ్లోకాలని మ్యాప్ చేద్దాం. అలాగా మనం చదువుతున్నప్పుడు ఈ లైన్లన్నీ ఓ పక్కన పెట్టుకుని ఈ లైన్ల పక్కన భగవద్గీత శ్లోకాలు రాసుకుంటూ ఉండొచ్చు. ఓకే, ఈ ద్విధోహి వేదోక్తో ధర్మ 3rd చాప్టర్ లో 2 శ్లోకాలు ఉన్నాయి. కామము పుడుతుంది, అనుష్ఠాతృనాం కామోద్భవాత్, దీనికి అక్కడెక్కడో 4 శ్లోకాలు ఉన్నాయి. అధర్మము పెరుగుతుంది, ధర్మము తగ్గుతుంది, అక్కడ ఉందిగా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, ఎప్పుడెప్పుడైతే ధర్మము క్షీణిస్తుందో అని చెప్తున్నారు. ఆ శ్లోకానికి ఈ పంక్తికి డైరెక్ట్ మ్యాపింగ్. అలాగా చక్కగా ఈ వాక్యాలన్నిటికీ కూడా భగవద్గీత యొక్క శ్లోకాలని మనము మ్యాప్ చేయొచ్చు. అంటే ఒక బర్డ్స్ ఐ వ్యూతో రాసినటువంటి ఇంట్రొడక్షన్. ఓకే, సరే, ఇక్కడతో ఆపుదాము. ఎనీ క్వశ్చన్స్, కమెంట్స్? సరే అయితే, ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.